శ్రీశైలం నిండు కుండలా కనిపిస్తుంది. ప్రస్తుతం భారీ వరదతో అన్ని గేట్ల ద్వారా శ్రీశైలం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం డ్యామ్ మొత్తం కూడా జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా జలాశయాలకు జలకళ ఉట్టిపడుతుంది. ముఖ్యంగా శ్రీశైలం డ్యామ్ నుంచి అయితే అక్కడి నుంచి వాటర్ వస్తున్నటువంటి దృశ్యాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఏకంగా 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శ్రీశైలం డ్యామ్ గేట్లు 26 అడుగుల ఎత్తుకెత్తేశారు. ప్రస్తుత శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులోని మొత్తం 10 గేట్లను 26 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరంలో అత్యధిక సార్లు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు శ్రీశైలం డ్యామ్ నుంచి. ప్రస్తుతం జూరాల జలాశయం నుంచి ఏకంగా 4,90,597 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. మొత్తంగా శ్రీశైలం జలాశయానికి 5,34,281 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 6,42,626 క్యూసెక్కుల నీటిని అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.30 అడుగులకు చేరింది. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ఇప్పుడు 206.09 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. అలాగే సెలవులు కూడా ఉండడంతో పిల్ల పాపలతోటి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అలాగే డ్యాంలోని కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో కూడా విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుంది. దీంతో అక్కడ పర్యాటక ప్రాంతంగా పూర్తిగా ప్రజలు అందరూ కూడా అక్కడికి వచ్చి సందర్శన చేస్తున్న సందర్భంలో కొంతవరకు ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది ఘాట్ రోడ్లలో. ఏదేమైనా కూడా శ్రీశైలం జలాశయానికి గతంలో కంటే ఎక్కువ ఈసారి వరద ప్రవాహం కొనసాగుతుంది నిరంతరాయంగా. గత నెల రోజుల నుంచి కూడా 2 నెలల నుంచి కూడా ఇదే పరిణామం కొనసాగుతుంది. గేట్లు కూడా ఎత్తి నిరంతరం దిగువకు నీళ్లు విడుదల చేస్తూనే ఉన్నారు. చాలా రోజుల పాటు శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయడం అయితే ఈసారి ఎక్కువగా మనకు కనిపిస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత అన్ని గేట్లను కూడా ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. 26 అడుగుల మేర గేట్లను లేపేసి అంటే వరద ప్రవాహం ఏ రకంగా కొనసాగుతుందో చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా జంట జలాశయాలు అన్ని జలాశయాలు శ్రీశైలం కన్నట్టు నాగార్జున సాగర్ పరిస్థితి కూడా అంతే. దిగువకు మొత్తం అన్ని నీళ్లు వదలంతో నాగార్జున సాగర్ కూడా నిండుకుండలా మారింది. అక్కడ కూడా జలాశయం నుంచి విడుదల చేసి దిగువకు పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా శ్రీశైలం నాగార్జున డ్యాములు జలాశయాలు అయితే పూర్తి నీటి మట్టంతో జలకళను సంతరించుకున్నాయి.